హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 67 గురించి తెలుసుకోబోతున్నాం. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే ట్యాబులర్ ఫామ్ టు బి అనెక్స్డ్ టు జడ్జిమెంట్. సో మన కోర్టు తీర్పుతో పాటు జోడించవలసినటువంటి ట్యాబులర్ ఫామ్ గురించి మాట్లాడుతుంది అనమాట. ద జడ్జిమెంట్ ఇన్ ఒరిజినల్ డెసిషన్స్ షల్ బి ఇన్ ద ఫామ్ ప్రిస్క్రైబ్డ్ బై సెక్షన్ 354 ఆఫ్ ది కోడ్. సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 354లో 354లో ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఫామ్ రూపంలో ఉండాలన్నమాట. సో అంటే ప్రాథమిక క్రిమినల్ కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు అనేది 354లో పొందుపరిచినటువంటి ఫామ్లో ఉండాలన్నమాట. విత్ ఏ ఫుట్ నోట్ ఆర్ సైడ్ నోట్ ఇన్ ఏ ట్యాబులర్ ఫామ్ గివింగ్ ఫాలోయింగ్ పర్టికులర్స్. సో ఇక్కడ ఏవైతే ఇచ్చారో ఈ పర్టికులర్స్ అన్ని ఇన్ ఎడిషన్ అదనంగా పొందుపరుస్తూ ఈ రూపంలో ఉండాలని చెప్తుంది అనమాట. ఈ రూల్ ఏదైతే ఉందో అది అమెండ్ చేయబడింది అనమాట. సో ఇక్కడ ఈ ప్రావిజన్లు అవి లేవు కానీ బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వాటన్నిటిని కూడా. సో ఒరిజినల్ డెసిషన్లో ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ఈ సెక్షన్ ప్రకారం ఉండాలంటున్నాం కదా. అయితే దీనికి తోడు మనం ఏంటంటే ఒక ట్యాబ్లెట్ ఫామ్లో కొన్ని ఇతర వివరాలు కూడా పొందుపరచాల్సి ఉంటుందన్నమాట. అది మొత్తంగా 4 పార్ట్స్ కింద ఉన్నది. ఫస్ట్ ఫామ్ ఏ గురించి మాట్లాడుతుంది. న్యూ అని అనమాట, ఇక్కడ లేదు, నేను చెప్తున్నాను. ఇక్కడున్న కంటెంట్స్ అయితే ఉంటాయి. ఫామ్ ఏ ఈ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన పేర్లు, అలాగే కేసు నంబర్, ఆ పోలీస్ స్టేషన్ పేరు, అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్ ఏవైతే ఉంటాయో అలాంటి సమాచారం ఇవ్వాలన్నమాట ఫామ్ ఏకి సంబంధించి. రైట్. సెకండ్ ఫామ్ బి, ఇది ట్యాబులర్ స్టేట్మెంట్ అనమాట. ఇది ట్యాబులర్ ఒక స్టేట్మెంట్. ఈ కోర్టు తీసుకునే చర్యలు ఉన్నాయి కదా అవి ఏ రోజున జరిగాయో సరళంగా ఒక పట్టిక రూపంలో ఇవ్వాలన్నమాట. మనం ఆ సంఘటన ఎప్పుడు జరిగింది, ఈ కంప్లైంట్, అతను ఎప్పుడు పట్టుకున్నారు, బెయిల్పై ఎప్పుడు రిలీజ్ అయ్యాడు, అతను ఎప్పుడు కస్టడీకి పంపించారు, అలాగే ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ట్రయల్ ఎప్పుడు ముగిసింది, అలాగే ఆర్డర్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన తేదీలను పొందుపరచాల్సి ఉంటుంది అనమాట. సీరియల్ నెంబర్ సపోజ్ 1, 2, 3 ఎట్లా ఇచ్చాం. 1 ఆ తేదీ ఇస్తాం అనమాట, కేసు ఎప్పుడు నమోదైంది. 2 అతను కోర్టు ముందు ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు, ఆ డేట్ వేస్తాం అనమాట. అలాగే ఎప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు, అలా కంప్లీట్గా అట్లా మనకి ట్రయల్ ఎప్పుడు నడిచింది, ట్రయల్ ఎప్పుడు ముగిసింది, ఆర్డర్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, ఈ డేట్స్ అన్ని కూడా పొందుపరుస్తూ ఫామ్ బి రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫామ్ సి. సో సాక్షులు ఎవరైతే ఉన్నారో మనం ఏ డాక్యుమెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేసాం కోర్టులో అవి, అలాగే విట్నెస్లు కానీ ఇంకేమన్నా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటన్నిటికి సంబంధించి ఒక జాబితా ఇవ్వాలన్నమాట. రైట్, ఒక జాబితా రూపంలో మనం వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని కూడా ఏంటంటే మనం పార్టీస్ వైజ్గా పొందుపరచాల్సి వరకు అది క్లాసిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ సాక్షులు అనుకోండి, పీడబ్ల్యూ అంటాం కదా మనం. సో పీడబ్ల్యూ1 ఎవరైతే విట్నెస్లు ఉన్నారో, లేదా హోంగార్డ్, లేదంటే ఎస్ఐ, ఇట్లా పీడబ్ల్యూ2 ఎస్ఐ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఇట్లా. సో ఇవాళ పొందు అది ప్రాసిక్యూషన్, అది డిఫెన్స్ సైడ్ అయితే DW1, DW2 ఇట్లా ఇస్తాం అనమాట. సో అలాగే మనం ఏమైనా ఎగ్జిబిట్స్ ఉన్నాయనుకోండి, ప్రాసిక్యూషన్ వైపు అయితే PE1 ఆర్ PE2 ఇట్లాగా, ఈ ఎఫ్ఐఆర్ కానీ తన కంప్లైంట్ కాపీ కానీ ఇలాంటివన్నీ కూడా ఇట్లా ఇస్తాం అనమాట. అదే డిఫెన్స్ సైడ్ అయితే DE1, DE2, CCTV ఫుటేజ్, ఇట్లా సంథింగ్ ఏముంటాయి అవన్నీ కూడా. కోర్ట్ ఎగ్జిబిట్స్ అయితే C అని ఇచ్చేసి ఇవి పొందుపరుస్తాం అనమాట. అలాగే మనం ఏమన్నా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం కదా. సో అతని నుంచి స్వాధీనం చేసుకునే ఏదన్నా వస్తువులు ఉంటే వాటన్నిటి కూడా, సరే ఒక కత్తి తీసుకున్నాను అనుకోండి అతని నుంచి, లేదంటే నగలు ఏమైనా తీసుకున్నాను అనుకోండి థెఫ్ట్ కేసు అయితే, ఇలాంటివన్నీ కూడా రైట్ పొందుపరుస్తాం అన్నమాట. ఫామ్ సి అనమాట అది. సో ఇక్కడున్న వివరాలే, బట్ వాటికి ఫామ్స్ ఇవ్వడం జరిగిందనమాట లేటెస్ట్ వన్లో. ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో మన అక్కడ 4th వన్ అనమాట అక్కడ లేటెస్ట్ వన్లో అయితే. సో ఈ కోర్టు తీర్పు ఇవ్వడంలో ఆలస్యం జరిగినట్లయితే దానికి గల కారణాలు పొందుపరుస్తాం అనమాట. ఎలాంటివి, ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ అవుతున్న న్యాయమూర్తి అతను సెలవు పోయినాడా, లేదా సాక్షి ఎవరైనా హాజరు కాలేదా, ఇలాంటివన్నీ పొందుపరచాలన్నమాట అందులో. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ మనస్క్రిప్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నకలు అనమాట, కాపీస్ ఆఫ్ రికార్డు గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఒకటి ఏంటంటే రికార్డు కోసం ఒక కాపీని మనం రెడీ చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే హైకోర్టుకి పంపించాల్సిన అవసరం ఉన్నప్పుడు పంపాలన్నమాట. సపోజ్ మనం డెత్ పెనాల్టీ ఇచ్చామనుకో, మరణ శిక్షలు విధించిన సందర్భాల్లో ఒక కాపీని హైకోర్టుకి కన్ఫర్మేషన్ కోసం పంపించాలి కదా. సో ఇలాంటివి 2 కాపీలు రెడీ చేయాల్సి ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు సమన్స్ కేసెస్ తీసుకుందాం మనం, చిన్న చిన్న కేసులు కదా అవి. సో సమన్స్ కేసెస్లో మనం రికార్డు కోసం నకలు అవసరం లేదనమాట. సపోజ్ ఇప్పుడు ఒక ట్రాఫిక్ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించారని అలాంటి కేసులు పెట్టినప్పుడు ఏంటంటే అవి చిన్న కేసులే కాబట్టి రికార్డు కోసం కాపీ అవసరం లేదు అనమాట. రైట్. సో ఇది ఇలాంటి విషయాలను పొందుపరచాలని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట.
67 వచ్చేసరికి.